అరుణ ఎగ్ బిర్యానీ చేయబోతున్నా అన్నారు. సో ఎగ్ రోస్ట్ లా ఉంటది అంతేగా? రెగ్యులర్ గా ఉండే బిర్యానీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. మరి ఎలాగో చూద్దాం. సో ఎగ్ రోస్ట్ బిర్యానీ అనాలేమో. అవునండి. అంతేనా? ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 4, బాస్మతి బియ్యం 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, బిర్యానీ ఆకు 1, పెరుగు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసుకుందామండి. ఓకే. సో ఎగ్ రోస్ట్ చేయాలా? అవునండి. ఓకే, ఇటు కూడా ఆన్ చేద్దాము. ఓకే ఓకే, ఇటు కూడా పెట్టేసాము. సో ఇక్కడ మీరు ఆయిల్ ఎంత కావాలనేది చేసుకుంటే. ఓకే. మీ చేతిలో గాజులు భలే ఉన్నాయండి. థ్రెడ్ జ్యువెలరీ అంటారు కదా దీన్ని? అవునండి, మా సిస్టర్స్ చేశారు. మీ సిస్టర్స్ అంటే ఎంతమంది సిస్టర్స్? తిను ఇంకొక సిస్టర్ ఉంది. వాళ్ళిద్దరూ కలిపి చేసినవి ఇవి థ్రెడ్ జ్యువెలరీ అంటారు. అవునండి. బాగున్నాయండి. మరి మీ మెడలోది కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు థ్రెడ్ జ్యువెలరీ అనేది బాగా ఫేమస్ అయిపోయింది కదండి. కారం ఇందులోనేనా? అందులో కారం, సాల్ట్, ఓహో ఇది పసుపు. బా, ఈ థ్రెడ్ జ్యువెలరీ చూసి మర్చిపోయి అన్ని రాంగ్ గా చెప్పేస్తున్నాను నేను. సాల్ట్. సో ఎగ్ వేసుకోవడానికి ముందే ఇవన్నీ వేసేసేయాలా ముందే? అంటే కాస్త పచ్చి వాసన పోవడం కోసం. ఆ తర్వాత ఎగ్ వేసుకుంటారా? అయితే ఎగ్ ఇచ్చేయండి, నేను మెల్లగా దాని సంగతి చూస్తాను. మీరు అటు పెనం వేడెక్కిందండి. ఇంకా అందులో ఎగ్స్ వేసేయచ్చా? ఉడికించేసారండి ఆల్రెడీ? ఉడికిచ్చేసానండి. ఓకే. సో ఇటు సైడ్ ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో మనం ఇప్పుడు కాస్త జీలకర్ర వేస్తున్నాం. తర్వాత కాస్త మిర్చియా? మిర్చి తర్వాత మీకు వుడెన్ స్టిక్ కావాలా? వుడెన్ స్టిక్ అవును కావాలండి. మీ చెల్లెలు మీకోసం అవి ఇవి చేస్తూ ఉంటారండి ఇలా థ్రెడ్ జ్యువెలరీ? తను కొత్తగా ఏం నేర్చుకున్నా నాకు ఖచ్చితంగా ఫస్ట్ మీకే. మీ ఇంట్లో ఫస్టా మీరు? నేను ఫస్ట్ అండి. ఓకే, మరి మీరేం చేస్తుంటారు మీ చెల్లెల కోసం? బయటికి తీసుకెళ్దాము, వాళ్ళకి ఏమైనా కావాల్సినవి ఇవ్వడం, అలా చేస్తాం. అక్క బాధ్యత అంతేగా. ఇవి ఇంకా వేగాల? బాగా రోస్ట్ అవ్వాలండి 2 sides. ఓకే, ఆల్మోస్ట్ అన్ని తిప్పాను. సో ఇంకా ఈ వైట్ పోయి అంత కలర్ రావాలి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసేసి ఇప్పుడు కాస్త కాజు వేస్తున్నాను. చెల్లి ఇటు ఉన్నాను కదా, అటు వదిలేకు, అటు కూడా చూసుకో. ఓకే, కాజు వేశారు. నెక్స్ట్ ఇప్పుడు అన్ని మసాలా పౌడర్స్ వేస్తామండి. ఓకే, వేయండి. జీలకర్ర పౌడర్ ఇది? అవునండి. ఓకే, నెక్స్ట్ ఇది ధనియాల పొడి, గరం మసాలా, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు. ఓకే, వేసేసాము. ఇంకా ఇప్పుడు అన్ని వేసిన తర్వాత కర్డ్ వేయాలండి. పెరుగు. ఓకే, కర్డ్ వేసేసి ఒక 2 minutes మనం అలా వదిలేస్తే మసాలాకి బాగా కర్డ్ అబ్జర్వ్ అవుతుంది. ఓకే, ఇవేంటి మూత పెట్టాలా అలాగే ఉంచేయాలా? అలాగే కాసేపు వదిలేస్తే సరిపోతుంది. ఓకే, సో కాసేపు వదిలేద్దాం. సో ఎగ్ ఇంకా ఉంచాలా తీసేయాలా? ఎగ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేద్దామా? చేసేయండి కదా, సో ఆఫ్ చేయొచ్చు. ఓకే, దీని తర్వాత ఏం వేసుకుంటారు? దీని తర్వాత ఎగ్స్ ఇందులో వేసేసి ఒక 1 minute ఉంచేసి తర్వాత ఆల్రెడీ కుక్ చేసిన బిర్యానీ రైస్ దీని పైన ఫ్లేవర్ గా వేసేసుకోవాలి. ఓకే, బాస్మతి రైసా? బాస్మతి రైస్. సాల్ట్ కాస్త నెయ్యి వేసి 80% బాయిల్ చేసి ఉంచుకోవాలి.
అంటే మీరు మామూలుగా ఉడికించారా, కుక్కర్లో పెట్టారా? లేదు లేదు, నార్మల్ గా ఫస్ట్ బాణీలో నీళ్ళు వేసేసి అవి బాగా మసిలేటప్పుడు కాస్త సాల్ట్ నెయ్యి వేసి ఇమీడియట్ గా ఈ రైస్ నానబెట్టి వేసుకున్న రైస్ వేసేయాలి. ఓకే, 80% కుక్ అవ్వాలి. 80% కుక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఆ ఎగ్స్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ అంతా వచ్చేసింది కాబట్టి సో బాగా మిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీనిపైన రైస్ ఈక్వల్గా అలా పరుచుకోవాలి. దీనిపైన కాస్త కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఒక చిటికెడు బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటే కాస్త ఫ్లేవర్గా ఉంటుంది. బిర్యానీ మసాలా పౌడరా? ఓకే, అంతేనా? ఇవన్నీ వేసేసినట్టేనా? కాస్త జీరా మిరియాల పౌడరా? ఓకే, వాటర్ యాడ్ చేయాలా? లైట్గా కొన్ని వాటర్, ఒక గుప్పెడు వాటర్ వేస్తే ఇది 80% చెబితే అంతే వేస్తా. ఒక గుప్పెడు రంగానే కొలుసుకొని వేసుకుంటారా? లేదండి, ఇది మనకి కొంచెం ఎక్కువైనా క్రిస్పీనెస్ పోతుంది. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకోవాలి 5 minutes. అప్పుడు ఈ రైస్ కుక్ అయిపోతుంది. ఆ 80% రైస్ నీట్గా కుక్ అయిపోతుంది, కంప్లీట్ కుక్ అయిపోతుంది. ఓకే, అయిపోయిందా? ఒక్కసారి మనము దీన్ని తిప్పుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ పుదీనా కొత్తిమీర మసాలా స్మెల్ అంతా బాగుంది. క్రిస్పీగా ఉంటుంది కాబట్టి కొంతమంది బాయిల్డ్ ఎగ్ స్మెల్ పడక అలా తినకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇది కొంచెం క్రిస్పీగా ఉండడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ఇంకో 1 minute లిడ్ పెడదాము. సో మసాలా కొంచెం అటు ఇటు అయింది కాబట్టి సెట్ అయిపోతుంది. ఓకే, 1 minute ఉంటే చాలా అండి, 1 minute సరిపోతుంది. మేము మీ సీరియల్స్ చాలా వాచ్ చేస్తూ ఉంటామండి. రెగ్యులర్గా అయితే 7:30 to నైట్ 11:30 ఈటీవీ అతుక్కుపోతారు. ఈటీవీ పక్కా చూసేస్తుంటాం. ఇన్ కేస్ ఏదన్నా మిస్ అయిపోతే నెక్స్ట్ ఏంటి అన్న ఈ టెన్షన్ మాకు చాలా ఉంటుంది. అవునా? ముఖ్యంగా స్వాతి చినుకులు సీరియల్ చాలా చూస్తూ ఉంటాం. మీ క్యారెక్టర్ చాలా ఇష్టం అందులో. అస్సలు క్వైట్ ఆపోజిట్లో ఉంటాను, ఇలా ఉండను. ఆపోజిట్ ఉంటారు. కూతురు కోసం పడే తపన చాలా బాగుంటది. ఎంతమంది నిజంగాని అంటే అది ఏదో పోగొడతాను కాదు కానీ నిజంగా చాలా మంది చెప్పారు బయట ఇదే మాట. ఒక కూతురు కోసం తల్లి ఎంత పోరాడుతుంది, అసలు అది కూతురు అర్థం చేసుకోలేకపోతుంది, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. తల్లి అంటే ఇలా ఉండాలి అని నా మొబైల్కి అయితే అసలు చెప్పలేను, అన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. అయిపోయిందా? 1 minute అయినట్టు? అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్. ఓకే, ప్లేటింగ్ ఏనా? ఇంకా ప్లేటింగ్. ఈ డిష్ మీకు ఎవరు నేర్పించారు? అంటే వీక్ డేస్లో నాకు టైం ఉండదండి, నేను వర్కింగ్ ఉమెన్. అవునా? సో వీకెండ్స్ ఏదైనా కొంచెం డిఫరెంట్గా తినాలి అన్నప్పుడు ఏం తినాలి అని ఆలోచించి దానికి కొంచెం మదర్ సజెషన్స్, యూట్యూబ్ సజెషన్స్ అలా చూసుకుంటూ నేర్చుకుంటూ ఉంటాను. బిఫోర్ మ్యారేజ్ నేను అసలు కుక్ చేయలేదు ఎప్పుడు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఇలా ఎప్పుడైనా సపరేట్. యాక్చువల్గా మీలాంటి వారి కోసమనే తెలుగు రుచి చేస్తున్నారు తెలుసా, సండే నాన్ వెజిటేరియన్ ఎపిసోడ్స్. సో మ్యాక్స్ వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంట్లో ఉంటారు కదా, సో ఇలాంటివన్నీ చూసి నేర్చుకుంటారని వాళ్ళ కోసమని స్పెషల్లీ. ఓకే ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అండి మా కోసం ఇలాంటి ఒక షో చేసి మాకు కొత్త కొత్త వంటలు చూపిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఛానల్ వారు డెఫినెట్గా ఇలాంటి విషయాల్లో ముందుంటారండి. వాళ్ళకి ఏం కావాలి, వ్యూవర్స్కి వాళ్ళ కోసం ఏం చేస్తే బాగుంటుంది, అలాంటి విషయాల్లో ఈటీవీ అయితే ముందు ఉంటుంది డెఫినెట్గానే. ఓకే, రియల్లీ హెల్పింగ్ అండి. ఎస్. ఓకే, ఇంకా అయిపోయినట్టేనా అది? ఇంకా గార్నిష్ చేద్దాము ఆనియన్స్ తోటి అండ్ లెమన్. మనం కాస్త అలా చేయడం వల్ల పైపైన ఉండిపోదా? తినేటప్పుడు కాస్త లోపలికి స్పూన్ వెళ్తుంది కదా, సో అది లోపలికి వెళ్ళిపోతుంది. తినేటప్పుడు స్పూన్ కాస్త లోపలికి వెళ్తుందంటే ఎందుకు లోపలికి వెళ్ళాలి? పైనుంచే తీసుకొని తినచ్చు కదా. అంత కింద వరకు కూడా వెళ్ళిపోతుందండి. ఓ ఓకే,
ఇప్పుడు కొత్తిమీర. కొత్తిమీరతో కాస్త గార్నిష్ చేసుకుందామండి. ఓకే, ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేశారు. అవునండి. ఓకే, కొత్తిమీర కాడలతో పాటు బాగా వేశారండి. వేడి వేడి ఎగ్ బిర్యానీ, ఎగ్ రోస్ట్ బిర్యానీ రెడీ. ఎగ్ రోస్ట్ బిర్యానీ, వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. ఎగ్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బాసుమతి బియ్యంలో ఉప్పు, నెయ్యి వేసి తగిన నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి కారం, పసుపు, ఉప్పు, ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పెరుగు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన కోడిగుడ్డు ముక్కలు, అన్నం, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ. ఇది బిర్యానీ. ఏం బిర్యానీ అండి? ఓకే, ఆరెంజ్ ఎగ్ బిర్యానీ, రోస్ట్ ఎగ్ రోస్ట్ బిర్యానీ బిర్యానీ అన్నమాట. ఓకే, అది కుక్ చేస్తున్నప్పుడు అయితే స్మెల్, ఆ ఫ్లేవర్ మీరు అంటుంటారు కదా, మీరు చేస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ ఎలా చెప్తారు, సేమ్ తను చేస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్ స్మెల్ అది మాకు బాగా వచ్చింది. ఓకే, కానీ మీరు దమ్లో చేయలేదు, నార్మల్ గా అంటే రైస్ కుక్ Pan fry బిర్యానీ లాగా చేసాం. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కొంచెం ఉప్పు తక్కువగా ఉన్నది. మసాలానే ఓకే, నాకు ఎక్కువ ఫ్లేవర్ ఏంటంటే జీలకర్ర ఫ్లేవర్ వస్తుంది. పెప్పర్ కూడా వేస్తారా? లైట్ గా వేసాను. ఆ పెప్పర్ కొంచెం ఘాటుగా ఉన్నదన్నమాట. ఇంకా మీరు గరం మసాలా ఫ్లేవర్ కొంచెం ఉండాలి. అదర్వైజ్ మీ బిర్యానీ పాన్ బిర్యానీ అంటే ఇలాగే ఉండాలి. మింట్ వేస్తారా, పుదీనా వేస్తారా? వేసాను. అవన్నీ బాగానే ఉన్నాయి. మసాలా కూడా ఓకే, కానీ మెయిన్ థింగ్ సాల్ట్ తక్కువ ఉన్నది.